హలో ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ జోస్టర్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఒక ముఖ్యమైన టాపిక్, అది వాయిస్ గురించి తెలుసుకుందాం. వాయిస్ అంటే ఏమిటి, ఫస్ట్ అది ఎన్ని రకాలు, ఎలా చేయాలి, దాని రూల్స్ ఏంటి. యాక్చువల్లీ మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది, టెన్స్ చార్ట్ ఎవరికైతే బాగా వస్తుందో రిమైన్ గ్రామర్ అంతా బాగా చేయగలుగుతారనేసి ఇంతకుముందు నేను మెన్షన్ చేయడం జరిగింది. మరి టెన్స్ చార్ట్ ఏంటి? సో టెన్స్ చార్ట్ గురించి తర్వాత చెప్తాను. ముందు వాయిస్ అంటే ఏమిటి? వాయిస్ ఇస్ వర్బ్, అర్థమవుతుందండి. వాయిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఇట్ షోస్ వెదర్ దట్ ద డినోటెడ్ బై ది సబ్జెక్ట్ డస్ సంథింగ్ ఆర్ డర్ ఇట్. అర్థమవుతుందండి. అంటే వాయిస్ అనేది ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. దేంట్లో నేను ఒకటే చెప్తున్నా, ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. ఓకే, ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటే ఇది దేన్ని తెలియజేస్తుంది? ఫార్మ్ ఆఫ్ ది అంటే వెర్బులు ఎలాగైతే 4 రకాలు ఉంటాయో ఆ 4 రకాల ఒక కార్యరూపాన్ని ఎలా తెలియజేస్తుందో, ఇది ఎవరు చేశారు, ఎవరి చేత చేయించబడింది అనే విషయాన్ని ఎక్కడ తెలియపరుస్తుంది. సో ఇట్ హ్యాస్ డివైడ్ ఇంటూ 2 kinds. ఇక్కడ షార్ట్ కట్ రాసినామండి. ఇట్ హ్యాస్ డివైడ్ ఇంటూ 2 kinds. వన్ ఇస్ ద యాక్టివ్ వాయిస్, సెకండ్ వన్ ఈస్ ప్యాసివ్ వాయిస్. ఓకేనమ్మా, సెకండ్ వన్ ఈస్ ప్యాసివ్ వాయిస్. ఓకే, వన్ ఈస్ యాక్టివ్ వాయిస్, సెకండ్ ఈస్ ప్యాసివ్ వాయిస్. మరి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి సార్? చూద్దాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ ఇస్ ఇట్ ఆల్వేస్ రిఫర్స్ అంటాము. ఓకేనండి. యాక్టివ్ వాయిస్ దేన్ని రిఫర్ చేస్తుంది అది మనం తెలుసుకోవాలమ్మా. యాక్టివ్ వాయిస్ అంటే యాక్చువల్లీ యాక్టివ్ వాయిస్ అంటే అర్థం ఏమిటి, ప్యాసివ్ వాయిస్ అంటే అర్థం ఏంటి అంటే డెఫినేషన్ మనం తెలుసుకోగలిగితేనే దాని ఒక రూపం అర్థం. ఓకే, వెన్ ఏ సబ్జెక్ట్ యాక్ట్ ది సెంటెన్స్ ఈజ్ కాల్డ్. వెన్ ఏ సబ్జెక్ట్ యాక్ట్, ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, వెన్ ఏ సబ్జెక్ట్ యాక్ట్ ది సెంటెన్స్. ఓకేనమ్మా, సెంటెన్స్. అయితే సబ్జెక్ట్ అక్కడ యాక్టింగ్ ఉంటే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. మరి పేసివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ చెప్పాను కదా, వెన్ ది ఎఫెక్ట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ రిసీవ్డ్ బై ది ఏజెంట్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే పేసివ్ వాయిస్ అంటే వెన్ ఏ సబ్జెక్ట్ అని యాక్టివ్ వాయిస్ వస్తుంది. పేసివ్ వాయిస్ వెన్ ఎఫెక్ట్ ఈజ్ యాక్షన్ బై ఏజెంట్, ఎఫెక్ట్ ఇన్ యాక్షన్ బై ఏజెంట్, ఇది గుర్తుంచుకోండి. సో దాన్ని పేసివ్ వాయిస్ అంటారు, దీన్ని యాక్టివ్ వాయిస్ అంటే. దీని అర్థం తెలుగులో చెప్పండి సార్. ఎవరు చేశారు అనే విషయాన్ని తెలియజేస్తే ఓకే, దాన్ని యాక్టివ్ వాయిస్. ఎవరు చేత చేయించబడింది, చేయించబడింది, లేకపోతే ఎవరు ఆ పని చేయించబడింది అనే విషయాన్ని తెలియజేస్తుంటే పేసివ్ వాయిస్. ఇది గుర్తుంచుకుంటే చాలమ్మా. వన్స్ అగైన్, ఎవరు చేశారని తెలియజేస్తే యాక్టివ్ వాయిస్, ఎవరు చేయించబడింది అని తెలియజేస్తే పేసివ్ వాయిస్. అది అర్థమైంది అనుకుంటాను మీకు. సో ఆ విషయం మీరు ఒక్కటే దృష్టిలో పెట్టుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్. అయితే ఇక్కడ ఇంకో విషయం మిత్రమా, యాక్టివ్ వాయిస్ పేసివ్ వాయిస్ చేసేటప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సబ్జెక్టు ఆబ్జెక్ట్ దాని గురించి చెప్పడం కూడా జరిగింది. అయితే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అంటే 7 సబ్జెక్టు ఉంటాయి కదా, ఆ 7 సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఏ పదంగా మారుతుంది అది తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రూల్స్ అమ్మ. ఆ రూల్స్ మీకు గుర్తుంటే, సో యాక్టివ్ వాయిస్ పేసివ్ వాయిస్ రూల్స్ మీకు గుర్తుంటే యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్. చూద్దాం మరి ఆ రూల్స్ చెప్పండి సార్. ఓకే, ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ వన్, we sense ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఏంటమ్మా, ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్ గా మార్చాలి. రెండోది ఫైండ్ అవుట్
టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ టెన్స్. ఓకేనమ్మా, ఫైండ్ అవుట్ టెన్స్. మూడోది ఏం చేయాలి? టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మూడోది వెర్బ్ 3గా మార్చాలి. చేంజ్ వెర్బ్ 3 రాద్దాం. చేంజ్ వెర్బ్ 3. ఓకే. నాలుగోది బై అనే ప్రిపోజిషన్ ని యాడ్ చేయాలి. ఓకే. ఫిఫ్త్ వన్ చేంజ్ ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్, సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. ఓకేనమ్మా, ఈ సూత్రం ప్రకారము నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక క్వశ్చన్ రాస్తాను చూడండి, ఆ క్వశ్చన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు గమనించాలి. ఒకే ఒక విషయం గమనించాలి. ఏంటంటే వాడు, మీకు చెప్పాను, వాడు ఏ రూపంలో అయితే మారుతుందో అర్థమవుతుందా? అంటే సెంటెన్స్ మార్చే విధానము, ఓకే, సెంటెన్స్ మార్చే విధానము ప్లస్ రూల్స్ మనకు గుర్తుంటాయి. అయితే నేను అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్, ఫస్ట్లో చెప్పాను అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ. ఈ 4 సెంటెన్స్లో చాలా క్వశ్చన్స్ మనం చేస్తే స్టెప్ బై స్టెప్ వెళ్తే ప్రతిదీ మనకి ఈజీగా అర్థమైపోతుందని చెప్పాను. మరి అదే విధంగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ద కావ్, ఓకేనమ్మా, ద కావ్ ఈస్ గ్రాస్. ఎలా ఉంది? ఇది యాక్టివ్ వాయిస్ ఉంది. దీన్ని పాసివ్ వాయిస్కి మార్చమని చెప్తారు. ఎలా మార్చాలి సార్? అకార్డింగ్ టు రూల్. అర్థమవుతుందమ్మా? అకార్డింగ్ టు రూల్ అంటే ఫస్ట్ వన్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్. దాని ముందు ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే సార్, ముందు ఇచ్చిన వర్డ్స్ని డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి అంటే సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఏది సబ్జెక్టు, ఏది వెర్బు, ఏది ఆబ్జెక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా? సో ఇక్కడ చూస్తుంటే దా అనేది సబ్జెక్టు, ఈట్ అనేది వెర్బు 1, గ్రాస్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని ఆన్సర్ రూపంలో మనం మార్చాలి. ఇప్పుడు రూల్స్కి వెళ్ళాలి. ఫస్ట్ రూల్ ఏంటి చెప్పాను? ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్. దీంట్లో ఆబ్జెక్ట్ ఏంటి ఉంది? గ్రాస్ ఉంది. సబ్జెక్ట్ మారిస్తే నేమ్ కాబట్టి గ్రాస్. నౌను అదే. ప్రొనౌన్ అయితే అక్కడ హిమ్ ఇచ్చారనుకోండి హీ వస్తుంది, హెర్ ఇచ్చారనుకోండి సి వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి రాయట్లేదు. సో హీ, హిమ్, సి, హెర్, ఇట్, ఐ, మీ, వి, అజ్ ఇవి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. అయితే గ్రాస్ రాసిన తర్వాత ఫైండ్ అవుట్ టెన్స్ అని చెప్పాను. ఫైండ్ అవుట్ టెన్స్ అనేది సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు, లేదా సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు. దీని రూపంలో మనము అది ఏ టెన్స్ లో ఉందనేది మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంతే కదా? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు, వెర్బు ప్లస్, లేదా ఇది ప్లస్ అది ఏ టెన్స్ లో ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ముఖ్య కారణము. ఓకేనమ్మా? సో మరి ముఖ్య కారణం కాబట్టి ఎక్కడ చూస్తుంటే సబ్జెక్టు ప్లస్ వెర్బు 1 ప్లస్ సబ్జెక్టు, అంటే దీన్ని బట్టి మనకి అర్థమైంది ఇది ప్రెజెంట్ సింపుల్ లో ఉంది. ప్రెజెంట్ సింపుల్ ఉంది. అర్థమవుతుందమ్మా? ప్రెజెంట్ సింపుల్ ఎప్పుడైతే ఇది ఉందో, ప్రెజెంట్ సింపుల్ ఎప్పుడైతే ఉందో మీరు ఇక్కడ గమనించాలి. ఏంటంటే ప్రెజెంట్ సింపుల్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బు ఏముండదు, లేదు. కాబట్టి ఏ సెంటెన్స్ అయినా ప్రెజెంట్ సింపుల్ ఉండేటప్పుడు, ఓకేనమ్మా, హెల్పింగ్ వెర్బ్ ప్రెజెంట్ సింపుల్ ఉండేటప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉండేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే పాస్ట్ సింపుల్ ఉండేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ మార్చేటప్పుడు. సో ఇక్కడ మీకు చెప్పాను ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఉంటుంది? ఏము, ఈజ్, ఆర్. ఏము సింగులర్ దగ్గర ఉపయోగించాలి, ఈజ్ సింగులర్ దగ్గర, ఆర్ కూడా సింగులర్ దగ్గర ఉపయోగించాలి. కాబట్టి ఏము
ఈజ్ ఆర్. సో ఈ ఆర్ అనేది సింగులర్ కాదు, ప్లూరల్ దగ్గర ఉపయోగించాలి. ప్లూరల్, ఇది సింగులర్ దగ్గర ఉపయోగించాలి. అయితే ఇక్కడ గ్రాస్ అనేది సబ్జెక్ట్ ఏంటి అంటే ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్ ఉన్నటువంటిలో ఏ సబ్జెక్ట్ ఇది గ్రాస్ అనేది చెందుతుంది అంటే ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటి వస్తుంది, ఈజ్ వస్తుంది. ఓకే, ఆ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందమ్మా? ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్కడ మీరు గమనిస్తే గ్రాస్ ఈజ్ తర్వాత ఏం చేయాలి, వెర్బ్ ని మూడో రూపంలో మార్చాలి. వెర్బ్ ఏంటి ఉంది, వన్ లో ఉంది కాబట్టి మూడో రూపం ఈట్, యాట్, ఈటన్. చూడండి, ఈట్, ఎట్, ఈటన్. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే రాస్తే ప్లేడ్, ఎక్కడ కూడా ప్లేడ్. ఓకేనమ్మా? అలాగా ఎక్కడ ఏమొస్తుంది, ఈటన్. ఓకే, గ్రాస్ ఈజ్ ఈటన్ బై అనే ప్రిపోజిషన్ రాయాలి. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ మార్చాలి. ఏదని మార్చాలి, ద కామ్. ఇది నౌన్ ఇచ్చారు కాబట్టి నౌన్ రాస్తారు. అదే ప్రొనౌన్ హీ ఇచ్చారు అనుకో, ఇక్కడ హిమ్ రాస్తుంది. సి ఇచ్చారు అనుకోండి హెర్ రాస్తుంది. ఇట్లా ఇచ్చారు అనుకో ఇట్లా రాస్తుంది. ఐ వస్తే మీ. సో ఆ విధంగా మార్చుతాం. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇంకోటి చూద్దాం. ద కావ్ ఇట్స్ గ్రాస్. ఓకేనా? అంటే ఇక్కడ హీ డ్రింక్స్ మిల్క్. ఇది రాయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చాను కాబట్టి అంటే ఆబ్జెక్ట్ ఇచ్చాను కాబట్టి దాంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ మార్చాలి. మిల్క్ తర్వాత టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సబ్జెక్ట్ వెర్బ్ వన్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఈజ్. ప్రెజెంట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ మిల్క్ ఈజ్. డ్రింక్ ఏమో డ్రింక్, డ్రంక్. తర్వాత ఏం రాయాలి, బై అనే ప్రిపోజిషన్ రాయాలి. బై ఎవరు, హీ. అలాగే సో సింపుల్ అన్నమాట. మిల్క్ ఈజ్ డ్రంక్ బై హిమ్. సో ఇక్కడ ప్రొనౌన్ ఇచ్చాడు కాబట్టి దాని యొక్క ఆబ్జెక్ట్ రాస్తాం. ఇక్కడ నౌన్ ఇచ్చాడు కాబట్టి దాని యొక్క ఆబ్జెక్ట్. అది తెలియపరచడానికి రాస్తాం. ఓకే, దిస్ ఇస్ ద ప్రెజెంట్ సింపుల్ నుంచి ప్రెజెంట్ కంటిన్యూస్ మార్చడం జరిగింది. ఇంకోటి రామ ఏట్ అండ్ యాపిల్ ఇచ్చాడు అనుకోండి. సబ్జెక్ట్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనమ్మా? సబ్జెక్ట్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనం ఆన్సర్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ మనం మార్చాలి. ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ మార్చాలి అంటే ఎన్ యాపిల్. ఓకే, ఇప్పుడు టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ఏటుంది, వెర్బ్ టు హెల్పింగ్ వెర్బ్ లేదు, వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇది పాస్ట్ సింపుల్ ఉంది. పాస్ట్ సింపుల్ ఉంటే కంటిన్యూస్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ కంటిన్యూస్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, వాజ్ వెర్. అంతే కదమ్మా, వాజ్ వెర్. అయితే ఇక్కడ ఎన్ యాపిల్ అనేది సింగులరా ప్లూరలా, హెల్పింగ్ వెర్బ్ ఎలవెల్లా సింగులర్ ప్లూరల్ మీద ఆధారపడింది. హెల్పింగ్ వెర్బ్ సింగులర్ కాబట్టి వాజ్ రాస్తాం. అర్థమవుతుందమ్మా? an apple was. ఓకే, an apple was. వెర్బ్ ఏంటి, మూడో రూపము మార్చాలి. ఏటికి ఏమొస్తుంది, ఈటెన్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. తర్వాత రామ ఉంది కాబట్టి రామ రాస్తాం. ఓకే, సో ఈ విధంగా మనము మార్చుకోవాలి. అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే సింపుల్గా నేను చెప్తున్నాను ప్రతిదీ. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ సింపుల్ అంటే ప్రతిదీ టెన్స్ ప్రకారం నేను వెళ్తున్నాను. రామ
విల్ ఈట్ an apple. యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మనం మారిస్తే సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనండి. అయితే ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ మారుస్తాము, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మారుస్తుంది యాపిల్. అయితే ఇక్కడ రూల్ ప్రకారం చూస్తే సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ 1 plus object. These things denoted as it is a future simple. So if the sentence is a future simple, we have to change it into future continuous. అంటే it's helping verb. అంతే కదండి. హెల్పింగ్ వెర్బ్, దాని యొక్క హెల్పింగ్ విల్ ఉంది. హెల్ప్ ఫ్యూచర్ కంటిన్యూస్ లో అయితే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది విల్ బి ఆర్ షల్ బి. విల్ బి కానీ షల్ బి కానీ. కాబట్టి అక్కడ విల్ ఉంది కాబట్టి ఎక్కడ విల్ రాసి ఎక్కడ బి. ఎన్ యాపిల్ విల్ బి. ఈట్కి ఏమొస్తుంది వెర్బ్ 3, మూడో రోజు సూత్రం వెర్బ్ 3. ఓకే, ఈట్ ఎన్ రాసిన తర్వాత ఏం చేయాలి బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాలి. రామ ఉంది కాబట్టి రామ, సి ఉంటే హెర్, ఐ ఉంటే మీ, వి ఉంటే అస్, దే ఉంటే దెమ్. ఓకే, ఈ విధంగా మారుతుంది. ఓకేనమ్మా. సో ఇది అయితే ఈరోజు టెన్స్ సంబంధించి మొత్తం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో ఇంకొకటి నేర్చుకోం. సో ప్రజెంట్ సింపుల్లో ఫ్యూచర్ సింపుల్ చెప్పేశాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లు ఎలా మార్చాలో చెప్తాను చూడండి. రామ హ్యాజ్ సంగ్ ఏ సాంగ్. ఎలా ఉంది యాక్టివ్ వాయిస్లో. పేసివ్ వాయిస్లో ఎలా మార్చాలి, ఏ సాంగ్ని మనం పేసివ్ వాయిస్కి మారుతాం. ఏ సాంగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కదా, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ మనం మార్చాలి. ఓకే, సో కాబట్టి హాజ్ బీన్. ఓకే, సాంగ్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్. ఒకవేళ ప్లూరల్ ఉంటే హ్యావ్ బీన్ వచ్చును. సో ఏ సాంగ్, ఏ సాంగ్ హ్యాస్ బీన్. తర్వాత ఏం చేయాలి వెర్బ్ 3 రాయాలి, ఆల్రెడీ ఇచ్చున్నాడు వెర్బ్ 3. తర్వాత ఏం చేయాలి బై అనే ఏ ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. ఓకే, రాసిన తర్వాత సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ మార్చాలి. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా రామ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఓకేనండి, క్రికెట్. సో క్రికెట్ మనము రామ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ రాసాం. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని పేసివ్ వాయిస్లో మనం మార్చాలి. ఎలా మారుస్తాం సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ 3 ప్లస్ సబ్జెక్ట్. దీన్ని బట్టి మనకి తెలిసింది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, సారీ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం మార్చాలి. కాబట్టి ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ మార్చాలి. క్రికెట్. హ్యాడ్ ఉంది కదా, దీనికి ఏం చేయాలి హ్యాడ్ బీన్. అంతే కదా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రాసిన తర్వాత వెర్బ్ 3 ప్లేడ్. ఓకే, బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. తర్వాత రామ ఉంది కాబట్టి రామ రాస్తాం. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనము టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. ఓకే, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే మనం అకార్డింగ్ టు టెన్స్ ప్రకారం నేను ఎందుకు వెళ్తున్నాను అంటే మనము ఏదైనా చూసిన వెంటనే మనకి ఈజీగా అర్థమైపోవాలి. అర్థమవుతుందండి. అంటే రూల్ క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో వాడు ఏ విధంగా ఇవ్వని మనము ఈజీగా చేసినట్టు ఉండాలి. ఓకే, సో అందుకోసమే చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి రమేష్ విల్ హ్యావ్ డ్రంక్. ఏడు రాద్దాం డ్రంక్ మిల్క్. ఓకే, దీన్ని మనము మార్చాలి. రమేష్ ఏంటి అవుతుంది సబ్జెక్ట్,
విల్ హ్యావ్ ఏమవుతుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ రాదు. డ్రంక్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. అకార్డింగ్ టు ది రూల్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. అకార్డింగ్ టు రూల్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉంది. దేంట్లో మార్చాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్స్ లో మార్చాలి. ఇలా మారుతాం, ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ మారుతాం. ఏటవుతుంది, మిల్క్. ఓకేనమ్మా, మిల్క్. తర్వాత ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ మార్చాం. తర్వాత ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్. టెన్స్ చూస్తుంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉంది, దానికి ఏంట్లో మార్చాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్. కాబట్టి ఓకే, మిల్క్ విల్ హ్యావ్ బీన్. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలి, మూడోది వెర్బ్ 3వ రూపం మార్చాలి. ఆల్రెడీ వాడు వెర్బ్ 3వ రూపం ఇచ్చున్నాడు కాబట్టి రాసిన తర్వాత ఏం చేయాలి, బై అనే ప్రిపోజిషన్ ను యాడ్ చేయాలి. తర్వాత లాస్ట్ ది సబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ గా మార్చాలి. ఎవరు, రమేష్. ఓకే, నౌన్ కాబట్టి యాజ్ యూజువల్ రాశారు. సో ఇది యాక్టివ్ వాయిస్, పొజిటివ్ వాయిస్. అంటే దీంట్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేస్తాం. సో మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ కూడా 6 క్లాస్లో చెప్దాం. ఓకే, సో వీ కంప్లీటెడ్ ఫస్ట్ స్టెప్. ఇది మామూలు సాధారణమైన స్టెప్. రేపు అండ్ నెక్స్ట్ క్లాస్లో సెకండ్ స్టెప్ తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.